రూమ్ క్లీన్ చేశాక టూలెట్ బోర్డు తగిలించు. అలాగేనా? జీవకళ ఉట్టిపడి ఇల్లు చూపించాలంటే ప్రేతకళ ఉట్టిపడి ఇల్లు చూపించాడేంటి? అయ్యా తమరికి ఇల్లు కూడా నచ్చలేదా? గత 25 ఏళ్ళుగా నేను బ్రోకర్ పని చేస్తున్నాను. ఈ నగరంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్నీ చూపించేశాను. అదేమో తక్కువ ఉండాలంటున్నారు, ఇల్లేమో పెద్దదిగా ఉండాలంటున్నారు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇక 2 ఇల్లు మిగిలి ఉన్నాయి. ఒకటేమో మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు, రెండోదేమో సీఎం గారి ఇల్లు. అక్కడ కనుక నేను వెళ్తే నన్ను చెప్పు తీసుకు కొడతారండి. నేనైతే చీరేస్తా సార్. బ్యాంక్ మేనేజర్ అంటున్నారు, చీరేస్తా చించేస్తా అంటారేంటి సార్? స్లమ్ ఏరియాలో చదువుకుని కష్టపడి బ్యాంక్ మేనేజర్ అయ్యాను రా. రేయ్ బెజవాడలో బ్యాంక్ మేనేజర్ రంగస్వామి అంటే పిల్లాడికి కూడా తెలుసు. టైం బాగుండగా బెజవాడ నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. ఓ వారంలో ఇల్లు కావాలి. బెజవాడలో జెండా ఎగరేసిన వాడిని రా. ఓ పని చేయండి సార్, ఆ జెండా కావాల్సి ఇక్కడ తీసుకొచ్చి ఎగరేసుకోండి. జెండా కర్ర చివరి చాలా షార్ప్ గా ఉంటుంది, గుచ్చానంటే బాటం దాకా దిగబడుతుంది. పర్వాలేదా? ఇంకో ఇల్లు ఉంటే చూపించు సార్. లాస్ట్ గా ఒకే ఒక ఇల్లు ఉంది, అది ఊరి ఎమ్మెల్యే గారి ఇల్లు. అడ్రస్ చెప్పు. రండి సార్, రండి సార్, రండి సార్. చూడండి సార్, గేటే ఎంత పెద్దదిగా ఉందో. ఎక్కువ మాట్లాడద్దు, నేను చెప్పాను. అలాగే గేట్ తెరవమని. ఏయ్ గోర్ఖా. నమస్కారం సార్. ఎవర్రా వీడు? గోర్ఖా సార్, నేపాల్ నుంచి వచ్చాడు. ఈ ఇంట్లో చాలా కాలంగా పనిచేస్తున్నాడు.
రక్త పిశాచిలా ఉన్నాడు, దూరంగా ఉండు. మీరు రండి సార్, మీరు రండి రండి సార్. చూడండి సార్ గార్డెన్ ఎంత పచ్చగా ఉందో. రండి సార్, రండి రండి రండి. నమస్కారం సార్. ఇది ఈవిడెవరయ్యా? మన ఎమ్మెల్యే గారికి దూరపు చుట్టం. పాపం మొగుడు లేదండి. ఈవిడ కూతురు మాత్రమే ఇక్కడ ఉంటారు. ఇంత పెద్ద ఇల్లును చూసుకునేది ఈవిడ ఒక్కతే. మనకి ఇంటి పనుల్లో కాస్త సాయంగా ఉంటుంది. అది ఎవరమ్మా? నా కూతురు కడుపు నొప్పి, అందుకే అరుస్తోంది. మీరెళ్ళి ఇల్లు చూడండి. సార్ మనం వెళ్ళి ఇల్లు చూద్దామా? ఊరికే కడుపు నొప్పట, లోపల రండి సార్. మనం వెళ్ళాల్సింది ఇటువైపు సార్. బతికిపోయాం, కడుపు నొప్పి అని చెప్పి తప్పించుకున్నాం. సార్ ఫుడ్ చూడండి సార్, ఒరిజినల్ టేక్ సార్. మెట్లు చూడండి సార్ ఎలా మెలికలు తిరిగి వెళ్తున్నాయో. సార్ మీ ఊర్లో తిన్నగానే ఉంటాయి కదా సార్. లోపల రండి సార్. సార్ ఇది పెద్ద ఏసీ కదా సార్, ఇకపోతే అది కూడా చాలా పెద్ద కదా సార్. తమ్ముడు, సార్ అన్ని రూములు చూడాల్సిన అవసరం లేదు, నాకు ఇల్లు నచ్చింది. రక్షించారు. నచ్చిందట, ఇల్లు బాగా నచ్చేసిందట. భగవంతుడా నన్ను పెద్ద గంట నుంచి తప్పించావు. అద్దెల్లే కదా చూపించావు, నువ్వే ప్లాన్ వేసి కట్టినంత వెళ్ళపిస్తావంటే ఫోటో ఇక్కడే ఉండిపోతున్నారు కదా, మరి ఫోటో ఏంటో ఫ్యామిలీకి చూపించడానికి రా. తీసుకోండి ఎంతైనా పెజవాడే సార్. కాంతమ్మా, అత్తా రండి రండత్తయ్య. బాగున్నారా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను, కూర్చోండి. చూసి చాలా రోజులైంది. ఒక విషయం అడగడం మర్చిపోయాను. ఏమిటి? అలాగే గుండ్రాయిలో ఉన్నావు. పాపాత్మరాలా ఏమంటున్నావే? కాదు, మీ వయసు వాళ్ళందరూ పైకెళ్ళిపోయి చాలా కాలమైందే అని అడిగాను. వేళ కొలం చూడు. ఇలా చూడు, నా మనవడి పెళ్లి, మీరు తప్పకుండా రావాలి. ఏమైంది? ఇంతసేపు నవ్వుతూనే మాట్లాడావుగా. ఊళ్ళో వాళ్ళందరికీ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఉన్న ఒకగానొక కొడుకుని కంటికి రెప్పలా చూసుకుంటున్నాను. వాడికి మంచి సంబంధం రావడం లేదు. వాడికి ఏం తక్కువే? అదెందుకు అడుగుతారులేండి, సాయంత్రం చీకటి పడి 6 అయితే చాలు వాడు ఇల్లు వదిలి బయటికి వెళ్ళడు. ఇదెప్పటి నుంచే కొత్తగా? కొత్త కథ కాదు, పాత కదే. 15 ఏళ్ల తర్వాత ఎంతో మంది దేవుళ్ళకి మొక్కేక పుట్టిన నెల తక్కువ బిడ్డ కదా అని వాళ్ళ డాడీ వాడిని గారాబంగా పెంచారు. టైంకి నిద్రపోడు, టైంకి భోంచేయడు. అందుకని వాళ్ళ డాడీ దయ్యం కథలు చెప్పి భయపెట్టి పెంచారు. అందుకనో ఏమో వాడికి చీకటి అంటే చచ్చేంత భయం పట్టుకుంది. ఎలాగో పెరగాల్సిన వాడిని వాడి డాడీ ఇలా పెంచారు. మీరే చెప్పండి అత్తయ్య, పెళ్ళయ్యాక పిల్లాన్ని తీసుకుని 6 గంటల తర్వాత బయటికి వెళ్ళను అని కండిషన్ పెడితే వీడికి పిల్లని ఎవరిస్తారు? అంతెందుకు, ఒక్కటికి వెళ్ళడానికి కూడా నన్ను నిద్ర లేపి తోడు రమ్మంటాడు అత్తయ్య. చాలే పోవే, నీ కొడుకు ఎంతో పర్వాలేదు. వాడికి భయమని బయటికి ఓపెన్ గా చెప్పేశాడు. ఎంతో మంది ఉన్నారు మనసులో భయాన్ని దాచుకుని అందరి ముందు ధైర్యంగా ఉన్నట్టు నటిస్తున్నారు. అవును, నీ కొడుకెక్కడా? పిలు. వాడి ఇంట్లో ఎందుకుంటాడు? ఇది పగలే కదా. రాత్రి అయితే తెనాలి, పగలైతే నరసింహలా రెచ్చిపోతుంటాడు.